హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో బిగ్గెస్ట్ ఐటీ ఆఫీసెస్ ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అమెజాన్ క్యాంపస్ మరియు అప్కమింగ్ గూగుల్ క్యాంపస్ నుంచి జస్ట్ 5 minutes డిస్టెన్స్ లో ఎక్సలెంట్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు సింక్ బై రాఘవ. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 7.19 acres లో స్ప్రెడ్ అయి ఉండబోతుంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 5. ఈచ్ టవర్ హైట్ 61 floors ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ లో 4 ఫ్లాట్స్ మాత్రమే రాబోతున్నాయి. ఇవన్నీ లగ్జరీ 4 BHK అపార్ట్మెంట్స్. ఈ ఫ్లాట్స్ సైజెస్ 3575 SFT నుంచి 3644 SFT దాకా ఉంటాయి. ఇప్పుడు మనం ఒకసారి మాస్టర్ ప్లాన్ ని చూస్తే ఇది ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఈ 5 లొకేషన్స్ లో టవర్స్ వస్తాయి. ఇది క్లబ్ హౌస్ వచ్చే లొకేషన్. మిగతా ఏరియా అంతా గ్రీనరీని డెవలప్ చేసి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో ఈ చుట్టుపక్కల ఏ ప్రాజెక్ట్స్ లో లేని విధంగా 2.5 lakh square feet సైజ్ లో ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. సో స్టిల్ట్ లెవెల్లో అవుట్డోర్ లో పెట్ గార్డెన్, టెన్నిస్ కోర్ట్, ప్లే ఏరియా, ఫిట్నెస్ కోర్ట్, జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్, బాస్కెట్బాల్ కోర్టు లాంటి ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే టవర్ లెవెల్లో చూస్తే టవర్ 1 లో మల్టీపర్పస్ లాంజ్, టవర్ 2 లో బిజినెస్ లాంజ్, టవర్ 3 లో సీనియర్ సిటిజన్స్ లాంజ్, టవర్ 4 లో టీన్ లాంజ్, టవర్ 5 లో కిడ్స్ లాంజ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇక్కడ నిర్మించబోతున్న క్లబ్ హౌస్ 5 floors లో రాబోతుంది. ఈ క్లబ్ హౌస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో కెఫే, బ్యాంకెట్ హాల్, క్రిషే ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఫస్ట్ ఫ్లోర్ లో కోవర్కింగ్ స్పేస్, మినీ థియేటర్, బోర్డ్ రూమ్స్, హడల్ రూమ్, ప్రీ ఫంక్షన్ హాల్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఫ్లోర్ లో స్క్వాష్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, విఆర్ రూమ్ ని ప్రొవైడ్ చేస్తారు. థర్డ్ ఫ్లోర్ లో గెస్ట్ రూమ్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఫోర్త్ ఫ్లోర్ లో స్పోర్ట్స్ బార్, బౌలింగ్ ఎలే, జిమ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఫిఫ్త్ ఫ్లోర్ లో జిమ్, జాకుజీ, సెలన్ అండ్ స్పా ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా టెర్రస్ ఫ్లోర్ లో ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, పార్టీ ఏరియా మరియు సిట్అవుట్ ఏరియాని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్నది 35th ఫ్లోర్ లో ప్రొవైడ్ చేయబోతున్న స్కై ఎమ్యూనిటీస్. ఈ స్కై ఎమ్యూనిటీస్ లో లిఫ్ట్ లాబీ, చేంజింగ్ రూమ్, పూల్ డెక్, షాలో పూల్, స్విమ్మింగ్ పూల్, హాట్ వాటర్ పూల్, ఎలివేటెడ్ వాక్వే, పార్టీ ఏరియా, వ్యూయింగ్ డెక్, నేచర్ లాంజ్, ప్లే ఏరియా, సెన్సరీ ప్లే గ్రౌండ్, మౌంటైన్ క్లైంబింగ్, సీనియర్ కార్నర్, జాకుజీ మరియు పూల్ డెక్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా టెర్రాస్ లెవెల్లో రూఫ్ టాప్ సీటింగ్, రూఫ్ టాప్ టెర్రాస్, ట్రెలిస్ క్యానపీ, యోగా డెక్, పికిల్ బాల్, మల్టీ యాక్టివిటీ ప్లే సిస్టమ్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కి రీసెంట్ గా రెరా కూడా వచ్చింది. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్ చూడొచ్చు. ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ స్పెషల్ ప్రైస్ లో అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రైస్ 8,799 per SFT. ఈ ప్రాజెక్ట్ ని December 2018 కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది సింక్ బై రాఘవ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ లో మేజర్ ఐటీ ఆఫీసెస్ ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇక్కడ మీరు అమెజాన్ హైదరాబాద్ క్యాంపస్, వేవ్రాక్, క్యాప్జెమినీ, సైయంట్, అలానే అప్కమింగ్ గూగుల్ క్యాంపస్ ని చూడొచ్చు. ఈ ఆఫీసెస్ అన్ని సింక్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడే ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ మరియు విప్రోని కూడా చూడొచ్చు. ఇవే కాకుండా ఈ సింక్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 5 minutes ఇటువైపు డ్రైవ్ చేస్తే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 1 కి రీచ్ అవుతాము. ఈ ఎగ్జిట్ 1 కి పక్కనే గర్ ఇన్ఫోబాన్ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా ఐటీ ఆఫీసెస్ ఉంటాయి. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నియోపాలిస్ కూడా ఇక్కడే ఉంది. సో ఈ బిగ్గెస్ట్ ఐటీ ఆఫీసెస్ అన్నిటికీ సెంటర్ లో ఈ సింక్ బై రాఘవ ప్రాజెక్టు రాబోతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ చూస్తే ప్రాజెక్ట్ కి పక్కనే ఇక్కడ శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్, ఇక్కడ కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, అలానే కాజాగూడ వైపు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరియు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా నేషనల్ లెవెల్లో ఎంతో పేరు పొందిన ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ లొకేషన్ లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ IIIT హైదరాబాద్, ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అలానే కోకాపేట్ లో ఇక్కడ CBIT, MGIT ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ చూస్తే ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లోనే ఈ లొకేషన్ లో కాంటినెంటల్ హాస్పిటల్స్, ఇక్కడ స్టార్ హాస్పిటల్స్, ఇక్కడ అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్స్, ఇక్కడ కేర్ హాస్పిటల్స్, అలానే ఇక్కడ AAG హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు రిక్రియేషన్, హోటల్స్ మరియు మాల్స్ పరంగా చూసిన ఈ ప్రాజెక్ట్ ఆపోజిట్ లో హైదరాబాద్, ఇక్కడ షెరటాన్ హైదరాబాద్, అలానే ఇక్కడ లెమన్ ట్రీ హోటల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే కోకాపేట్ లో ఈ లొకేషన్ లో ఓషన్ పార్క్, అలానే ఇక్కడ గండిపేట్ ల్యాండ్స్కేప్ పార్క్స్ ఉన్నాయి. ఇంకా గచ్చిబౌలి వైపు చూస్తే ఇక్కడ PVR ప్రిస్టన్ ప్రైమ్ మాల్, ఇక్కడ ప్రిజం మాల్, ఇక్కడ శరత్ సిటీ క్యాపిటల్ మాల్, ఇక్కడ ఇనార్బిట్ మాల్, అలానే ఈ లొకేషన్ లో ఐకియా హైదరాబాద్ ఉన్నాయి. ఈ విధంగా బిగ్గెస్ట్ ఐటీ ఆఫీసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, రిక్రియేషన్ ఫెసిలిటీస్, హోటల్స్ అండ్ మాల్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కి సెంటర్ లో ఈ సింక్ బై రాఘవ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.